అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య ఏమిట్రా అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టేనే. భక్తుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టదు అసలు. అర్థమైందా? వస్తా. వచ్చేసావా? ఇక్కడ కూడానా? ఈ భూలోకం మొత్తం వెతికిన నా అంత ఏదో దొరకదు సార్ మీకు. ఎవరైనా పిల్లిని సంఖలో పెట్టి తిరుగుతాడు, నేనేంటి సార్ ఈ శనిగని సంఖలో పెట్టి తిరుగుతున్నాను నేను. సుజాత సుజాత సార్ వచ్చారు చూడు. సార్ ఏం తీసుకుంటారు? కొబ్బరి చెప్ప తీసుకుంటారా, పండు తీసుకుంటారా? ఏంట్రా చెప్పకుండా చండాలంగా మాట్లాడుతుంది. సార్ మీరు ఇంటికి వచ్చుంటే టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారని అడిగేది. ఎక్కడో కంబోడియాలో తంతే పెన్షన్ దూకి మరి ఎక్కడికి వచ్చి గిన్నె పట్టుకుని అడుక్కున్నారా దరిద్రుడా. మేడం వచ్చారా? సుజాత కన్ఫర్మ్ ముదిలేసింది ఆవిడ. అంతే. ఇదేం అడుక్కోవడం అండి మీరు? తెల్ల చొక్క వేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో కూర్చుంటే ఎవరు డబ్బులు ఇచ్చారండి బాబు? మరి ఇలా ఉందా? నేను చెప్తాను కదా మీకు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడగా జానెడంత పొట్ట కోసం చెయ్యసాగా. అండి పాడవే. ఎలాగైతే ఎవరో ఇదండి మీకు అదే వచ్చి తీసుకునే. ఒక పూట అన్నం కోసం ఎదురు చూడగా జానెడంత పొట్ట కోసం చెయ్యసాగా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడనా. గాత్రం అదిరిపోయిందిరా. ఇదిగో ఈ రూపాయి పెట్టి ఏమన్నా కొనుక్కో. ఆయనకు రూపాయి వేసారట్ని మీరు. మరి ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రపంచం అంతా తిరిగి వచ్చి నువ్వు ఉన్నాను సార్ నేను చెప్పరా చెప్పగలనే. ఏమండి మీరు ఇలా చేయబట్టే సీప్ అయిపోతున్నా. నీ వల్ల సీప్ అవుతున్నాను నేను. చేత సార్ ప్రెస్టేషన్ ఇంకా పోలేదు, అలాగే ఉన్నా. చూసారా ఎలా ఫీల్ అవుతున్నాడు ఆయన? ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. కంబోడియాలో మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు శత్రు సైన్యాన్ని గడగడ గడగడ రాడించేవాడు. అలాంటి ఇక్కడ కూర్చుంటే రూపాయి వేస్తారా మీరు? ఏడురా ప్రపంచం అంతా తిరిగి వచ్చి గుడిమెట్ల మీద అడుక్కు తినడానికి సిగ్గు లేదు. ఏది ఇదిగో ఈ రూపాయి కూడా నీకే. ఆ రూపాయి డైరెక్ట్ అడగొచ్చు కదా, కొట్టేయడానికి ఇన్ని వ్యాపారాలు ఎందుకు? అచ్చా అలాంటిదేం లేదు. అయితే నా రూపాయి నాకు ఇచ్చేయి. అబ్బా అలా ఇవ్వకూడదండి. ఈ బొచ్చులో రూపాయి ఆ బొచ్చులో ఇవ్వకూడదండి. సుజాత ఆకలేసేస్తుంది, తినడానికి ఏమైనా ఉన్నాయా? కొబ్బరి చెప్ప ఉంది. ఇసురు ఇసురు నాశనం చేసాడు. అప్పుడు అలాగే ఒకసారి చేకుపాటు చేసి నువ్వు కొబ్బరి చెప్ప ఎలా తింటావరా? పుట్టుకుని తింటా ఉంటే అదిగో 4 పచ్చడి ముక్కలు అయిపోయి తినే తల్లి. మొహం కడుపురండి చూడలేకపోతాం. ఏమండి ఆకలి వేస్తుంది, నాకు కూడా ఒక అరటిపండు ఇవ్వచ్చుగా. అరటిపండు కావాలా? కూర్చో చూస్తావే. అవును రే, ఎప్పుడు నాకెంత నీకు ఏదో పెట్టిన అలవాటు కదా, ఈసారి ఏం పెట్టలేదేంట్రా? పెట్టేయండి మీరు కూర్చుండి పేరు. నువ్వు ఎప్పుడు నాకెంత ఏదోటి పెట్టి 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 మొద్దు మారిపోయిందిరా. చలనం లేదు, ఏం తెలియట్లా. ఏం పెట్టావు? ఏమండి ఏంటి అరటిపండు సరిపోలే, ఇంకో అరటిపండు. ఇదిగో అక్కడే రాయల్ చెన్నెలు తిను, నీకు అలవాటుగా. ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. ఏమండి ఎవడు కట్టేసిపోయాడండి డబ్బుల్ని. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మహానుభావుడు అంత పెద్ద కట్టేసి. చూసుకో చూసుకో, జాగ్రత్త జాగ్రత్త. బాబయ్యా తొందరగా ఎవరన్నా రండి బాబయ్యా. ఇదిగో నాయన
అంటే అందరికి రూపాయి రూపాయి ఈయన ఒక్కడికి 10 రూపాయలు వేసారట మీరు. పాపం బాగా బది చెడ్డోళ్ళగా ఉన్నాడు రా. అది కాక తెలివైన వాడు కూడా అనుకుంటా. తెలివైనోడా? ఈ తెలివితేటల గురించి నన్ను చూపించమంటారా? చూపించు. ఏండే మీరు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే రోడ్డు మీద 2000 రూపాయల నోటు 500 రూపాయల నోటు కనబడింది. మీరు ఏం తీసుకుంటారండి? 2000 రూపాయలు తీసుకుంటాను. అది వీడి తెలివితేటలు. నేనైతే 2 తీసుకుంటానండి. వీడికి 10 రూపాయలు కూడా ఎక్కువే, ఈ 10 రూపాయలు కూడా నీకే. నేను ఏం అన్యాయం చేశాను రా నీకు? ఏమండి ఓయ్ ఈసారి డబ్బులతో పాటు మల్లెపూలు కూడా వేసిపోయారండి. కరెక్ట్. బాబు గారు మల్లెపూలు వేసాడంట నమ్మొచ్చు అంటారండి? నేను నమ్ము పర్లేదు, ఏం కాదు. ఏ గుళ్ళో పూజ చేసి ఉంటారులేండి, తప్పుగా అర్థం చేసుకోకూడదండి. అలా అనుకోకూడదు. అంటే బాత్రూమ్కి వెళ్ళేస్తారా మాకు అలా పెట్టుకుని కూర్చున్నారేటి? నిజంగా కట్ట గుర్తు చేసేవరా? ఏమండి ఓయ్ ఆకులు వేస్తుంది ఏదైనా తీసుకురావచ్చు కదా. ఆకులు కాదే ఆకలేస్తుంది అనాలి. సర్లే ఆకలేస్తుంది, ఏం తింటావు? మొక్కజొన్న పొత్తులు తేండి. పాపం నాగి. ఏం చేస్తున్నావురా? కొద్ది కాలేదండి, కొంచెం ఊడిపోయింది, అలా అలా జరగండి. ఏమండి ఓయ్ ఇది కూడా కాలేదు, కొంచెం కాల్ చెప్పండి. బొగ్గులన్నీ నాశనం చేసేవి. నీ అప్ప నాకు బొబ్బ లేకపోతే బొగ్గులు నాశనం చేశాడు. హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతే ఒక్కొక్క పొత్తు 15 రూపాయలు ఎవడిస్తాడు? ఏంటి ఈ నెమ్మదిగా ట్రాప్ చేస్తున్నాడు. డబ్బులతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారండి. స్వీట్ బాక్స్ ఇచ్చేదా? ఒరే ఆగరా, ముసుగు తీను, ముసుగు తీయి. ఫస్ట్ వచ్చి డబ్బులు కట్టేసావు, తర్వాత వచ్చి మల్లెపూలు వేసావు, ఇప్పుడు వచ్చి స్వీట్ బాక్స్ వేసి ఎట్టకారంగా ఉందంటే నీకు. సుజాత అంటే ఎలా కనిపిస్తుందా నీకు? అది మీ సుజాత. ఆ. మన సుజాత వెళ్తే ఈ మాత్రం అంటే ఇద్దరు కదా. ఏయ్! ఏమన్నా తెలివి కడితే ఈడేటండి ఇలా తగులుతున్నాడు నాకు. అయ్యా నన్ను తగులుకోగలవా? నువ్వు నన్ను తగులుకోవాలా? వెళ్ళి నేను ఇంకో గుడి దగ్గర అనుకుని తరుతున్నా. అక్కడ కానొచ్చావో చంపేస్తా. సుజాత पुष्पा पुष्पराज नाम छोटा लेकिन साउंड बहुत बड़ा एटे ఇప్పుడు మచ్చా నాము చోటే సౌండ్ చోటే మచ్చా. ఎవరు అమ్మాయ అదే మచ్చా 1000 రూపాయలు ఇస్తే నీకు సోలేదు. ఆ అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే ఆ నోట్లో దుంచి థు, థు, థు. ఇప్పుడు చూడు కరెక్ట్గా ఉండదే కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా, మమ్మల్ని ఎవరుకుంటారు? మిమ్మల్ని మధ్యలో అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. ఖుష్బు గారు ఎవరినో కనీసం మీ చేతిలో పెడతా. అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా మనిద్దరికి పిల్లలా? ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తారా? అయ్యా కాఫీ తాగే. అయ్యో కొడుకా లేచలేరా? ఎందుకు లేవాడే? పట్టుకో.
ఎట్లా చచ్చిపోయినా ఇంకొకటి చెప్పాలి రామా, ఏడికిరా నాయన చచ్చిపోయినట్టనే. మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమయ్యా ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా. అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసుంది. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాన్న ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు. అసలు నీకేముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసుంది కదా. ఈ రోజు అన్ని బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అన్నయ్య బర్త్డే, ఒక కేక్ లేదు ఏం లేదు. సేమే చేస్తా నాకు, సేమే చేస్తా నాకు. కేకు కొనే డబ్బులు లేవు, మమ్మల్ని దత్తత తీసుకున్నావు ఎందుకురా? ఎవరన్నారా నేను దత్తత తీసుకోమని? బాగా అడుగుతున్నా, తలపో టీ పెడతాను, టీ పెడతాను. రండి ఎక్కండి. రే నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీన్ కూడా ఉంది. ఏమైంది? మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకు జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ని అని ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటుంది. టిఫిన్ చేశారండి మీరు? నేను చేయను, అవసరం లేదు, నాకు ఉద్యోగం లేదని తొందరపాని. టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను, బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. ఇస్తానండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? కారు మీద చట్నీ ఏమండి నా కోసం మీద గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? ఈ రింగ్ నీ కోసమే కొన్నాను. ఎవరా నామా చెక్కిందరు? ఇక్కడ కుర్చేసి కూర్చోలా పోయావా? మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏమండి తలుపు తీయండి. ఎవర్రా? ఏమండి అంటుంది? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇట్రా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీ